వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ తెలుగు 2018 పేపర్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు కంటెంట్. నీరు మనకు అందకుండా నదులే ప్రవహించకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ గేయ ఖండిక గల పాఠం ఏమవుతుందో. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపుకు విడుపు తేనె పట్టు. ఆయుధ పూజ ఈ పండుగ రోజు చేస్తారు. విజయదశమి. పిల్లలు అరుస్తున్నారు. ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి. పిల్లలు అరవడం లేదు. క్రింది వాటిని జతపరచండి. పళ్ళు పళ్ళు కొరుకు. ముఖం ముఖం చిట్లించు. చెవులు రెక్కించు. రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుగుబంటి అనుకుంది. కళ్ళల్లో దుమ్ము కొట్టు ఈ జాతీయానికి అర్థం. మోసం చేయు. అమిత్ తల అడ్డంగా ఊపుతూ, నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను, కానీ నేను వాళ్లకు భిన్నంగా పొట్టిగా ఉంటాను అని అన్నాడు. పై వాక్యం వలన మనకు తెలుస్తున్నది. దివ్యాంగుల ఆత్మస్థైర్యం. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ వాక్యంలో శక్తి అనే పదానికి వికృతి సత్తి. అన్నం దేవుడన్నమాట. మరి నువ్వేమో రోజు అన్నాన్ని వదిలేస్తూ పారేస్తూ నిర్లక్ష్యం చేశావు అని అన్నది. అమ్మ. ఒక సమాపక క్రియ ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం సంక్లిష్ట వాక్యం. ప్రత్యహం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ప్రతి ప్లస్ అహం ప్రత్యహం. అర్ధమత్తులహంకృతులు అందమతులు రాని కొత్త జగం ఏర్పడాలని కోరుకున్న భావకవి దేములపల్లి కృష్ణశాస్త్రి. వ్యాప్తి గావింపమనుటో ఈ వసుధ పైన. ఈ వాక్యంలో వసుధ పదానికి పర్యాయ పదాలు భూమి, ధరణి. బాల్య క్రీడలు పాఠం ఆంధ్ర మహాభాగవతంలోని ఈ స్కందంలోనిది. దశమ స్కందంలోనిది. పాపంబు పదం ఈ గణానికి చెందింది. తగణము. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఇటువంటి ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తించిన గేయం పేరు ఆలోచనం. ప్రజా పారావార తరంగం. ఈ వాక్యంలో పారావారం అర్థం సముద్రం. కంఠీరవం అనే పదానికి అర్థం సింహం. గజల్ ప్రక్రియలో కవి నామముద్రకు పేరు తఖల్లస్. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనబర్చడం అనే ఉద్దేశ్యం గల పాఠం ప్రతిజ్ఞ. క్రింది గద్యాన్ని చదివి 51, 52 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. గురజాడ కన్యాశుల్కం తర్వాత
సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం. ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన సంఘ విజయం నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటిష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాగ్జిమ్ గోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది. ఇప్పుడు ప్రశ్న. సంఘ విజయం, కన్యాశుల్కం గ్రంథాల మధ్య గల సామ్యం. సామాజిక రాజకీయ అభ్యుదయ రచనలు. సంఘ విజయం నవల రచించిన కాలం స్వాతంత్ర్యం ముందు. క్రింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. ఎప్పుడు దప్పులు వెదకెడు న పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతి. ఎటువంటి యజమాని దగ్గర పనిచేయడం ప్రమాదకరం. ఎప్పుడూ తప్పులు వెదికేవాని దగ్గర. సప్పంబు అనగా పాము. ఇప్పుడు తెలుగు మెథడాలజీ నుంచి ప్రశ్నలు. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా, తేలిగ్గా, శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అన్నది హుమయూన్ కబీర్. శ్రవణగోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం లేఖనం. పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం నిరంతర సమగ్ర మూల్యాంకనం. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారీ కమిషన్. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి. విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత. రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.